బ్యాక్ టు న్యూస్. అమరావతిపై వైసీపీ రోజుకో మాట మాట్లాడుతోందని అన్నారు మంత్రి నారాయణ. అధికారంలోకి రాకముందు ఒప్పుకుని వచ్చాక మూడు ముక్కలాట ఆడారని మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తుతో వైసీపీ ఆడుకుంటోందని విమర్శించారు. మావిగన్కు ఖర్చు తక్కువ అవుతుందని అబద్ధాలు ప్రచారంతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి నారాయణ. ఎవరికి అర్థం కావట్లే, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ అసలు అర్థం కావట్లే. గుంటూరు విజయవాడ మధ్య అమరావతిని గతంలో నిర్ణయించి కృష్ణానది వదిని ఫైనల్ చేస్తే అప్పుడు ఒప్పుకొని ప్రభుత్వం మారంగానే మూడు ముక్కలు ఆటని ఆ మూడు ముక్కలు తీసేశాడు. ఇప్పుడు మళ్ళా మావిగానని ఏదో మచిలీపట్నం గుంటూరు విజయవాడ అని తెచ్చారు. ఎందుకు తెచ్చారంటే ఖర్చు తక్కువ అంటాడు. ఎక్కడైనా క్యాపిటల్ కట్టాలంటే ఖర్చు అంతే అవుతుందండి. అంతేకాకుండా ఖర్చు అంత అయింది ఇంత అయిందని అబద్దాలు, పచ్చి అబద్దాలు చెప్తున్నారు, పచ్చి అబద్దాలు. ఒక పార్టీ అధినేతగా మాట్లాడేటప్పుడు డేటా మొత్తం కలెక్ట్ చేయాలి. డేటా మొత్తం కలెక్ట్ చేయకుండా ఫస్ట్ ఏదైతే టెండర్ ఇచ్చారో దాన్ని బేస్ చేసుకుని రాష్ట్ర ప్రజలకి ఇంత అయిందని చెప్పడం తప్పండి. మావిగా నేను తీసుకొచ్చాడు. ఏందో ఎవరికి అర్థం కావట్లే, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ అసలు అర్థం కావట్లే. గుంటూరు విజయవాడ మధ్య అమరావతిని గతంలో నిర్ణయించి కృష్ణానది వదిని ఫైనల్ చేస్తే అప్పుడు ఒప్పుకొని ప్రభుత్వం మారంగానే మూడు ముక్కలు ఆటని ఆ మూడు ముక్కలు తీసేశాడు. ఇప్పుడు మళ్ళా మావిగానని ఏదో మచిలీపట్నం గుంటూరు విజయవాడ అని తెచ్చారు. ఎందుకు తెచ్చారంటే ఖర్చు తక్కువ అంటాడు. ఎక్కడైనా క్యాపిటల్ కట్టాలంటే ఖర్చు అంతే అవుతుందండి. అంతేకాకుండా దాని ఖర్చు అంత అయింది ఇంత అయిందని అబద్దాలు, పచ్చి అబద్దాలు చెప్తున్నారు, పచ్చి అబద్దాలు. ఒక పార్టీ అధినేతగా మాట్లాడేటప్పుడు డేటా మొత్తం కలెక్ట్ చేయాలి. డేటా మొత్తం కలెక్ట్ చేయకుండా ఫస్ట్ ఏదైతే టెండర్ ఇచ్చారో దాన్ని బేస్ చేసుకుని రాష్ట్ర ప్రజలకి